ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి జాతకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు, ఇది ఆ భగవంతుని సంకల్పం. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుందని మీకు సూచించడానికి ఆ దైవమే ఈ సందేశాన్ని మీ వద్దకు పంపింది. రాబోయే ఈ 10 రోజుల్లో మీ జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే రోజులుగా నిలిచిపోతాయి. ఈ 10 రోజుల్లో మీ తలరాతను మార్చే 3 అతిపెద్ద శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ వార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి అవధులు ఉండవు. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. దీన్ని మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది జరిగి తీరుతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, అనుభవించిన బాధలు అన్నీ కూడా పట్టపంచులు కాబోతున్నాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో, ధనయోగం విషయంలో మీకు విపరీతంగా కలిసి రాబోతుంది. ఎంతలా అంటే మీరే ఆశ్చర్యపోయేంతగా డబ్బుకు సంబంధించినంత వరకు మీకున్న చింతలన్నీ తీరిపోతాయి. ఈ మాటలు నిజంగా కర్కాటక రాశిలో పుట్టి భగవంతుని మీద భారం వేసి నిజాయితీగా బ్రతుకుతున్న వారి చెవిన మాత్రమే పడతాయి. ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మీపై ఉంటేనే మీరు ఈ విషయాలను పూర్తిగా వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి నేను చెప్పబోయే ప్రతి మాటను శ్రద్ధగా, ఏకాగ్రతతో వినండి. మీకు కలగబోయే అదృష్టం ఏంటి, అది ఏ రూపంలో వస్తుంది, దానికోసం మీరు ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకోండి. ఈ 10 రోజుల్లో ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం మీపై ప్రసరించబోతోంది. నిజానికి ఈ దైవశక్తి మీకు కొత్త ఏమీ కాదు. ఇప్పటి వరకు మీకు తెలియకుండానే ఆ శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. మీరు ఎదుర్కొన్న ఎన్నో ప్రమాదాల నుండి, గండాల నుండి ఆ దైవమే మిమ్మల్ని రక్షించింది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ మాటలను జాగ్రత్తగా పూర్తిగా వినండి. అప్పుడే ఆ దైవశక్తి యొక్క ప్రాముఖ్యత మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇప్పుడు మనం అపూర్తి విశ్లేషణను తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని ఎక్కడ వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో సంపూర్ణంగా అవగతమవుతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. వీలైతే శ్రీరామచంద్రుని స్మరించుకుంటూ జై శ్రీరామని కామెంట్ చేయండి. ఆ రాముని ఆశస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కర్కాటక రాశి వల్ల ఉండే సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యం ఉంటాయి. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి దానిలోని మంచి చెడులను బేరీజు వేయగల నేర్పు వీరి సొంతం. అందుకే వీరు ఏ రంగులో ఉన్న ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. ఎంత పెద్ద సమస్య వచ్చి మీద పడ్డ కొండంత కష్టం ఎదురైనా వీరు బెదిరిపోరు, వెనకడుగు వేయరు. ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొని నిలబడతారు. దానిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు తప్ప కృంగిపోరు, కూర్చోరు. ఇది వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ జీవితంలోని ఎత్తుపల్లాలను చూస్తూ పెరుగుతారు. వీరి జీవితం ఎప్పుడూ పూల పాన్పులా ఉండదు. ముళ్ళబాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతుంది. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూనే ఉంటారు. కానీ వాటన్నిటినీ ఒక అనుభవంగా మార్చుకుంటారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి, ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. తమ కుటుంబాన్ని సుఖపెట్టాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనేది వీరి జీవిత ధ్యేయం. ఈ ఆశయం కోసమే వీరు అహర్నిశలు శ్రమిస్తారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. తరచుగా చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడతాయి. ఆ బాధ్యతల కోసం వీరు ఎంతగానో కష్టపడతారు. తమ సొంత సంతోషాలను, కోరికలను కూడా త్యాగం చేస్తారు. అయినా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ వస్తుంది. ఆ దశ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. అందుకే ఈ 10 రోజుల్లో శుక్రుడి అనుగ్రహం వల్ల మీకు అదృష్టం వెల్లువెత్తబోతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీకు అనుకూలంగా మారబోతుంది. అందులో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్లు అందుకుంటారు. ఇప్పటి వరకు మీ పనులకు అడ్డుపడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. డబ్బు ప్రవాహంలో వచ్చి మీ ఇంట్లో చేరుతుంది. మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు జరుగుతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి లభిస్తుంది. ఏవో కారణాల వల్ల ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమై వేగంగా పూర్తవుతాయి. ఈ 10 రోజుల్లో మీరు ఎన్నో శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. అందులో 3 మీ జీవితాన్ని మార్చేస్తాయి. కర్కాటక రాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు. వారి జీవితం నలుగురిలో సాఫీగా సాగిపోదు. కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వాటిని చూసి నిరాశపడి వెనక్కి తగ్గి కూర్చోరు. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా, ప్రతి అవమానాన్ని ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతారు. వారిలోనే సహజంగానే సమస్యలను తర్కంతో, విశ్లేషణతో పరిష్కరించే గుణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి పైన ఆలోచించరు. దాని మూలాల్లోకి వెళ్ళి అది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుని దానికి శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఇది వీరిని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది వారి కిందకి లాగాలని ప్రయత్నించినా కానీ వారు ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. వారి విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి.
విజయ తీరాలకు చేరుస్తాయి. కర్కాటక రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఇది ముక్కు మీదే ఉంటుంది అంటారు కదా, అచ్చంగా అలాగా. ఎవరైనా ఏదైనా అంటే అది తమ మనసును గాయపరిస్తే వెంటనే సీరియస్ అయిపోతారు. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా ఒక్కోసారి తెలియదు. కానీ ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా బాధపడతారు. అయ్యో, అనవసరంగా వారిని అలా అనేశాను, నా వల్ల వారు బాధపడ్డారని మదన పడతారు. వీరి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది. అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. వీరి మనసు వెన్నెలాంటిది, కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు. వీరి జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. కానీ వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు. పైగా నా అనుకున్న వాళ్ళే వీరిని అర్థం చేసుకోకుండా దూరం పెట్టేస్తారు. ఈ అనుభవాలు వీరిని మరింత రాటు తెలుస్తాయి. ఈ కర్కాటక రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించిన కష్టజీవులు కూడా. వీరికి చిన్న వయసు నుంచి బాధ్యతలు మీద పడతాయి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అయినా వీరికి ఎప్పుడూ ఒక దైవం అండగా ఉంటుంది. ఆ శక్తి వీరిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఈ రాబోయే 10 రోజుల్లో ఆ దైవానుగ్రహం మీ పైన రెట్టింపు స్థాయిలో ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అది వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు, లేదా పాత పెట్టుబడుల మీద లాభాల రూపంలో కావచ్చు. ఎన్నో శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు లభించబోతుంది. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. చదువులో రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వచ్చే అవకాశం బలంగా ఉంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. కర్కాటక రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించి తీరుతారు. ఆ పట్టుదలే వారిని విజయ శిఖరాలకు చేరుస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. అయితే వీరు ఎక్కువగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. గడిచిపోయిన చేదు అనుభవాలను తలుచుకొని బాధపడతారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి అని ఒంటరిగా కూర్చొని మదన పడతారు. కానీ మీ చింతలని తీరే రోజులు వచ్చేసాయి. ఈ 10 రోజుల నుంచి మీ జీవితంలో ఒక కొత్త శకం మొదలవుతుంది. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఎలా అయితే జీవించాలని కలలు కన్నారో మీ జీవితం ఖచ్చితంగా అలాగే ఉండబోతుంది. మీ ఆదాయం రెట్టింపు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి పూర్తి విముక్తి లభిస్తుంది. ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చి అప్పులు తీర్చేస్తారు. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతాయి. ముఖ్యంగా డబ్బు పరంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు కల్లో కూడా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. వీళ్ళకి లక్ష్యాలు, ఆశయాలు అనేవి చాలా పెద్దవిగా ఆకాశమంతా ఎత్తులో ఉంటాయి. మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా, గౌరవం ఉండాలని కోరుకుంటారు. మేము బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. నలుగురు మమ్మల్ని చూసి శబాష్ అని అనుకునేటట్లుగా ఉండాలని ఒక తపన, తాపత్రయం వీరిలో నిరంతరం రగులుతూ ఉంటాయి. ఆ ఆశలే వీరిని ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తాయి. దానికి తగినట్లుగానే ఆశయాలను సాధించడానికి అవసరమైన కష్టం అనేది కూడా వీరు చాలా గట్టిగా పడతారు. మీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే అది పూర్తయ్యేదాకా కంటి మీద కునుకు కూడా ఉండదు. తిన్నది కూడా వంట పట్టదు. ఆ లక్ష్య సాధనలో పూర్తిగా లీనమైపోతారు. ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. నగరానికి దగ్గరలో ఒక మంచి పెద్ద బంగ్లా కట్టాలను, మంచి పొలాలు కొనాలను, ఒక ఖరీదైన పెద్ద కారు కొనాలను, లేదా ఇన్ని సవర్ల బంగారం చేయించుకోవాలని ఆలోచిస్తారు. తమ లక్ష్యాలు కోట్లుగా మారాలి అని, తమ భార్య పిల్లల్ని ఒక మహారాణిలా, రాకుమారుడిలా చూసుకోవాలని కోరుకుంటారు. మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు వాటిని అందుకోవాలంటే ఈ నేల మీద కష్టం కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. ఆ విషయం వారికి బాగా తెలుసు. తెలియకుండా ఏమీ లేదు. ఇదంతా వారు ఇష్టపడి చేసుకునేటటువంటి కష్టం, తమ కుటుంబం కోసం పడే తపన.
ఈ కర్కాటక రాశి వ్యక్తులు తమ కుటుంబానికి ప్రాణం ఇస్తారు. ఫ్యామిలీని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు. తాము ఎంత బిజీగా ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తారు. వారి సంతోషంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. అవసరమైతే చేస్తున్న పనిని కాసేపు పక్కన పెట్టి అయినా సరే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వారు ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు. మనం ఎంత కష్టపడి సంపాదించినా ఆ ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం? మన కుటుంబం కోసమే కదా అని భావిస్తారు. వారితోనే సంతోషంగా గడపనప్పుడు మన జీవితానికి అర్థమేముంది అని ఆలోచిస్తారు. వీరి జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తులు. అందుకే కుటుంబ బంధాలకు, ఆప్యాయతలకు ఎక్కువ విలువ ఇస్తారు. వాటిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. కర్కాటక రాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా ఒక మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా సరే ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అబద్ధాలు చెప్పడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే మాట్లాడతారు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే నైజం వీరిది కాదు. ఈ ముక్కుసూటితనం వల్లే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరిని ఎలాగైనా కిందకి తొక్కాలని చూస్తుంటారు కొందరు. కానీ వీరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వీరి వెంట ఎల్లప్పుడూ ఒక దైవశక్తి ఉంటుంది. ఒక కవచంలా వీరిని కాపాడుతూ ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ లయకారుడు బోలాశంకరుడు అయిన పరమేశ్వరుడు. అవును, మీరు విన్నది నిజమే. మిమ్మల్ని ఇన్ని రోజులుగా కాపాడుతూ వస్తున్నది ఆ మహాశివుడే. ఈ 10 రోజులు శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఆయన స్వయంగా మీ ఇంట్లో కొలువై ఉంటాడు. దీనివల్ల మీకు అఖండమైన అదృష్టం పట్టబోతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో తులదూతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 10 రోజులు మీ ఇంటిని, మీ వంటిని, మీ మనసును చాలా శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎక్కడ దుమ్ము, ధూళి, బూజు లేకుండా చూసుకోండి. లక్ష్మీదేవి, ఆ పరమేశ్వరుడు పరిశుభ్రంగా ఉన్న చోటనే కొలువై ఉంటారు. అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా, మనసు చంచలంగా ఉన్నా కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం మిమ్మల్ని అన్ని రకాల బాధల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి కాపాడుతుంది. కర్కాటక రాశి ఈ 10 రోజుల్లో వీలున్న ఒక్కరోజు, ముఖ్యంగా సోమవారం నాడు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయను కొట్టి మీ శక్తి కొలది అభిషేకం చేయించి శివుణ్ణి మనసారా దర్శించుకోండి. దీనివల్ల పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కష్టాల స్థానంలో సుఖాలు, దుఃఖం స్థానంలో సంతోషం వచ్చి చేరుతాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. డబ్బుకి ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కేవలం ఈ 10 రోజులే కాదు, ఇకపై కూడా ఆ శివుడు మీకు తోడుగా, నీడగా ఉంటాడు. ఇప్పుడు ఎన్ని కష్టాలు, బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఒక కొత్త వెలుగుతో ప్రకాశిస్తుంది. మీకు దూరమైనవన్నీ, మీరు కోల్పోయినవన్నీ తిరిగి మీ దగ్గరికి వస్తాయి. మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారు, లేదా మీకు దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ సలహా కోసం ఎదురు చూస్తారు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం ఉంటుంది. మీరు ఏం మాట్లాడితే అదే నిజమవుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా, ఐకమత్యంతో ఉంటారు. అందరికీ ఆయురారోగ్యాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు అనుకున్నట్టుగా, మీరు కలలు కన్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. కాబట్టి తప్పకుండా శివుని గుడికి వెళ్ళండి. ఆ బోలాశంకరుని ఆశీస్సులు పొందండి. కర్కాటక రాశి వారు ఎవరైతే సంతానం కోసం లేదా పెళ్లి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారు ఈ చిన్న పరిహారం చేయండి. దీనివల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లల ఏడుపులు లేదా పెళ్లి బాజాలు మోగడం ఖాయం. వరుసగా 4 సోమవారాలు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఆ చెట్టుకు 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి త్వరలోనే వివాహం జరుగుతుంది. సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ 2 కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కర్కాటక రాశి వారు మీకు వీలైతే ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు మూగజీవులకు వంటి ఆవులకు, కుక్కలకు, పక్షులకు ఆహారం లేదా నీటిని అందించండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ చిన్న దానం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలగడం ఖాయం. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. కర్కాటక రాశి వారి 10 రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా మీ సంపాదన విషయాలు, మీకు రాబోయే లాభాల గురించి ఎవరితోనూ పంచుకోకండి.
దీనివల్ల మీ పైన అసూయ కుళ్ళు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలలో గోప్యత పాటించడం చాలా అవసరం. లేదంటే నరదిష్టి తగిలే ప్రమాదం ఉంది. ఆ నరదిష్టి అనేది చాలా చెడ్డది. అది తగిలితే సవ్యంగా జరగాల్సిన పనులు కూడా ఆగిపోతాయి, అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మీరు ఏం తింటున్నా, ఏం కొంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా మీ విషయాలు బయట వారికి, ముఖ్యంగా మీకు శ్రేయోభిలాషులు కానీ వారికి అస్సలు చెప్పకండి. మీ సంతోషాన్ని మీలోనే ఉంచుకోండి. మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. ఇది మీకు శ్రీరామ రక్షలా పనిచేస్తుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారిలో HA అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వారు మీకు తెలియకుండానే మీ ఎదుగుదలకు అడ్డుపడవచ్చు. మీకు వచ్చే అదృష్టం వారి వల్ల రాకుండా పోయే ప్రమాదము ఉంది. కాబట్టి ఈ 2 అక్షరాల వారితో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఈ 2 అక్షరాలు మీ కుటుంబ సభ్యులు మాత్రం కాదు, బయటవారు. ఇక మీరు ఏదైనా కొత్త పనులు, వ్యాపారాలు లేదా పెట్టుబడులు మొదలు పెట్టాలనుకుంటే ఈ 10 రోజుల్లో సోమవారం లేదా శుక్రవారం రోజున మొదలు పెట్టుకోండి. ఈ రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రారంభించిన పనుల వల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 10 రోజుల్లో నలుపు రంగు బట్టలు ధరించడం పూర్తిగా మానుకోండి. నలుపు రంగు ఈ సమయంలో మీకు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాల్సి వస్తే వేరే రోజుల్లో వేసుకోండి. కానీ ఈ శుభప్రదమైన రోజులు మాత్రం వద్దు. తెలుపు, గులాబీ మరియు నీలం రంగులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగులు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈ రంగు బట్టలు ధరించి వెళ్ళండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇక ఈ 10 రోజుల్లో ఈ కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మీరు ఊహించని అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా శుభ పరిణామాలు, సంతోషకరమైన సంఘటనలు సంభవించే అవకాశము ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. ప్రతి పనిలోనూ మీలో ఒక కొత్త వేగం, చురుకుదనం పెరుగుతాయి. ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఏది అనుకుంటే అది అనుకున్న పనులు అనుకున్నట్టుగా, ఒక్కోసారి అనుకున్న దానికంటే అద్భుతంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి చాలా బలమైన అవకాశము ఉంది. ఇది పాత పెట్టుబడుల మీద కావచ్చు, ఊహించని లాభము రావచ్చు, లేదా ఎవరైనా మీకు బాకీ ఉన్న డబ్బు తిరిగి రావచ్చు. ఈ సమయంలో మీలో ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. దైవ కార్యాల్లో, సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని మనసు తహతహలాడుతుంది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు అంతులేని మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ రాశివారి ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం లేదా కనీసం వినడం వల్ల మీ జాతకంలో ఉన్న రవి మరింత బలపడతాడు. దీనివల్ల మీకు వృత్తిలో తిరుగులేని విజయాన్ని, కీర్తి ప్రతిష్టలను అందిస్తాడు. ఇక ఈ 10 రోజుల్లో మీకు నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మీ ఎదుగుదల, మీ సంతోషం చూసి ఓర్వలేని వారి కన్ను మీ మీద పడడం వల్ల పనులలో ఆటంకాలు, అకారణమైన నీరసం, అనారోగ్యాలు వస్తుంటాయి. దీన్ని తేలికగా తీసుకోకూడదు. దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం పాటించండి. ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు, 2 లేదా 3 ఎండుమిరపకాయల్లో కొద్దిగా ఆవాలు మీ కుడి చేతిలోకి తీసుకోండి. వాటిని మీ తల చుట్టూ 3 సార్లు అపసవ్య దిశలో, 3 సార్లు సవ్య దిశలో తిప్పుకోండి. ఆ తర్వాత దిష్టి తీసిన వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఇంటికి దూరంగా పడేసేయండి. ఈ దిష్టిని మీ ఇంట్లో మీ కన్నా పెద్దవారితో, ముఖ్యంగా తల్లితో చేయించుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ మీద, మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. కర్కాటక రాశి జాతకులారా, గుర్తుంచుకోండి, ఈ రాబోయే 10 రోజులు మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, శుక్ర భగవానుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే మీలాగే కష్టాల్లో ఉన్న ఇతర కర్కాటక రాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.